అనామిక అయితే అప్పు గురించి మొత్తం చెప్పేస్తుంది. ఈ అప్పు కళ్యాణ్ని ప్రేమించింది, అందుకే నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పి అంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా అంటారు, ఏంటమ్మా ఏం చేసింది ఆ అప్పు? నువ్వు ఈ పెళ్లి నుండి తప్పించుకోవడానికే ఏంటో ఇలా ఆ అమ్మాయి మీద నిందలేస్తున్నా, ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది అని చెప్పి అమ్మమ్మ వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. ఇందులో అప్పు అయితే ఇలా అంటుంది, అమ్మమ్మ గారు నేను చెప్తాను, నేను కళ్యాణ్ని ప్రేమించింది నిజమే, కానీ నేను అది దాచిపెట్టాను. అనామికకి కళ్యాణ్ అంటే ఇష్టం, కళ్యాణ్కి కూడా అనామిక అంటే ఇష్టం, కానీ ఈ అనామిక ఒక పని చేసింది, అందువల్ల నేను నా నిర్ణయాన్ని మార్చుకొని మీ అందరికీ నా ప్రేమ విషయం చెప్తున్నాను. అది ఏంటంటే ఇదిగోండి చూడండి, నా ఫోన్లో రికార్డ్ చేశానని చెప్పి ఆ ఫోన్లో రికార్డ్ చేసింది అందరికీ చూపిస్తుంది. ఇక ఆ ఫోన్లో ఏం రికార్డ్ చేసిందంటే అనామిక అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుని ఇల్లరికం రాబట్టుకొని మన అప్పులన్నీ తీర్చేసి ఆ ఆస్తిని మనం దోచేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూసి రికార్డ్ చేసిన అప్పు అయితే ఆ పెళ్లిలో ఉన్న అందరికీ కూడా చూపిస్తుంది. అది చూసిన అనామిక అలాగే అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజ్ కావ్య వాళ్ళంతా కూడా షాక్ అయ్యి, ఏంటి అనామిక అందుకు పెళ్లి చేసుకుంటుందా, ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.